16 నుండి 19 వరకు చదవండి. నేను మొదటి సువార్త ప్రకటించుచున్నను, ఆ! నాకు అతిశయ కారణం లేదు. ఆ! సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రైజ్ అయ్యో! గాడ్. హ్మ్. నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. హ్మ్. ఇది నేను హ్మ్. ఇష్టపడి చేసిన యెడల నాకు జీతం దొరుకును. హ్మ్. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. హ్మ్. అట్లయితే నాకు జీతమేమి? నేను హ్మ్. సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్త ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. హ్మ్. నేను ఎంత అందరి విషయం స్వతంత్రుడనై నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ ఆ! మందిని సంపాదించుకొనుటకై అందరికీ హ్మ్. నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. ప్రైజ్ గాడ్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అది. ప్రైజ్ లార్డ్. దేవుని గ్రంథం రాయబడింది. మనం సువార్తకు వెళ్తున్నాం. మొన్నటి దినాన నమ్మకస్తుమైనటువంటి మనసుతో, నమ్మకమైనటువంటి మనుషులుగా, నమ్మకమైనటువంటి వ్యక్తులుగా, నమ్మకమైన దూతగా మనం సువార్తకు వెళ్ళాలని నేర్చుకున్నాం. నిన్న మరొక విధంగా దేవుని పాదాల దగ్గర మరొక మాట నేర్చుకున్నాం. ఈరోజు దేవుని పాదాల దగ్గర ప్రభా సువార్త భారంతో చేయాలి. మరి సువార్త ఆ భారం మన మీద మోపబడింది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే మన మీద ఎప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడతాం. ఎప్పుడు పాప క్షమాపణ మనం పొందుకుంటాం. ఎప్పుడు తండ్రి పాదాల దగ్గర మనం నిజమైన రీతిలో పశ్చాత్తాపడి మారుమనసు పొంది మన జీవితాన్ని మనం ప్రభువు దృష్టికి యోగ్యంగా మార్చుకుంటాము. ఎప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నిజమైన మారుమనసుతో కూడిన బాప్తిసం మనం పొందుకుంటాం. అప్పుడు జీవగంధంలో మన పేర్లు రాయబడినటువంటితో పాటు మన మీద దేవుని యొక్క సువార్త కూడా మన మీద భుజాన మోపబడింది. జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు గురించి మనం చదివినప్పుడు మన యొక్క యెషయా గ్రంథంలో మరి 9వ అధ్యాయం మరి 6వ వచనంలో కూడా మనకి రాయబడుతుంది. దేవుని వాక్యంలో. అంటే ఆయన దేవుని రాజ్యం అతని భుజం మీద దేవుని రాజ్యం ఉందని ప్రయిస్తున్నాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే దేవుని రాజ్య భారం ఆయన భుజం మీద ఉందట. ఆయన పుట్టక ముందే ఆయన రాజుగా పుట్టాడు. బైబిల్ ఉంది. పుట్టక ముందే ఆయన మీద ఆ భారం. ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు. దేవుని రాజ్య భారము ఆయన భుజాల మీద ప్రయిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. మనం కూడా మనం పుట్టక ముందే కాకపోయినా తల్లి గర్భాన దేవుడు మనని జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తు యొక్క నేను ఈ లోక సంబంధమైనటువంటి పునాదులు వేయబడక మునుపే ఆ దేవుడు తల్లి గర్భాన మనని రూపించిన వాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి. మనము ఎక్కడి నుంచి వచ్చామంటే మనం ఎక్కడి నుంచో శారీరక సంబంధం పరిశీలించి రాలేదు. దేవుడి నుంచే మనం వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. మనము దేవుడి నుంచే ఆయనే మనల్ని పుట్టించెను. ఆయనే మనం ఆయన మనం మేపడి గొర్రెలు. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఆయన మేపడి మనం గొర్రెలు లేఖనంలో స్పష్టంగా రాయబడింది. కనుక దేవుడి నుంచే మనం కలిగిన వారం కనుక ఆయన లేకుండా ఏది కలగలేదు కనుక బైబిల్ మనకు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుడు ఎప్పుడు మనం యేసుక్రీస్తునందు తిరిగి జన్మించిన జీవితం జీవిస్తున్నాం వచ్చామో అప్పటి నుంచి మన మీద రాజ్య భారం మోపడింది. నీకు తెలిసినా తెలియకపోయినా, నీకిష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నీకది అనుకూలంగా అనుకూలంగా లేకపోయినా, బైబిల్ గ్రంథంలో ఉంది. తప్పకుండా వి హావ్ టు క్యారీ ఎ బర్డెన్ ఫర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్య భారము మన మీద ఉన్నది. ఆ రాజ్య భారాన్ని గుర్తించాలి. బైబిల్ గ్రంథం ఉంది. దేవుని రాజ్య భారాన్ని అందుకే సువార్త పడించిన భారం నా మీద మోపబడి ఉన్నది. నేను మోపుకున్నాను చెప్పలేదు. పౌలు గారు రాసిన మాటలు నేను మోపుకున్నాను అని చెప్పలేదు. రాజ్య భారం ఆల్రెడీ మోపబడింది. సువార్త పడించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. క్రైస్తవ నేను ఇష్టపడి చేసినా, ఇష్టపడి చేయకపోయినా అది తప్పకుండా నేను చేసి తీరాలి. నువ్వు ఇష్టపడి చేస్తే మరీ మంచిది. ఇష్టపడి చేయకపోయినా సరే దానిలో ఉన్న పరిస్థితులు నీకు ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం దేవుని ఇష్టపడి చేస్తే మరి నేను అయ్యో! బైబిల్ గ్రంథంలో ఉంది. సువార్త పడించవలసిన భారము నా మీద మోపడింది. అయ్యో! నేను సువార్తను పడింపపోని యెడల నాకు శ్రమ. నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడింది. నీకు గృహనిర్వాహకత్వం అప్పగించబడింది.
పౌలు గారు స్పష్టంగా లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు నీ జీవితంలో తప్పకుండా భుజం మీద దేవుడు సువార్త భారాన్ని, దేవుని రాజ్య భారాన్ని పెట్టాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు యేసుక్రీస్తు మీద ఎలాగ మానవ యొక్క పాపము, శాపం యొక్క భారము, యెహోవాయే మన దోషము అతని మీద మోపినని రాయబడింది ఎలా ఉందో, ఇప్పుడు కూడా మన మీద దేవుని రాజ్య భారం, సువార్త భారం అనేది మోపబడింది బైబిల్ గ్రంథంలో. ఇది గుర్తెరిగి బైబిల్ గ్రంథం ఏదో మనం చేస్తున్నామని కాదు గాని, నీకు దేవుడిచ్చిన భారం, ఆ భారాన్ని దేవుని క్రియారూపంలో పెట్టడానికి మనం సువార్త పెట్టాలి. భారం భుజం మీద ఉండిపోతే ఎలా అవుతుంది? భారం గుండెల్లోనే ఉండిపోతే ఎలా అవుతుంది? జాగ్రత్తగా గమనించండి. దాని క్రియలోనికి వెళ్ళాలి. దాని క్రియలో ఆ క్రియ సువార్త, ఆ క్రియ ఆత్మల రక్షణ, ఆ క్రియ మనం ఈ యొక్క గ్రామాలకు వెళ్ళి అనేక మందికి దేవుని రాజ్యము ప్రకటించవలసినటువంటి పరిస్థితి. మరి ఎంతసేపు విశ్వాసం క్రియలతో మొత్తమైపోతుంది. మరి మన జీవితంలో మన క్రియలకు తగిన శక్తి ఉండాలంటే విశ్వాసం క్రియ రూపంలోకి పెట్టాలి. అలాగే ఇప్పుడు బైబిల్ ఉంది, నీవు దేవుని రాజ్యం మన మీద మోపబడింది. నువ్వు ఎంతమంది ప్రపంచంలో యేసు రక్తంలో కడగబడ్డారో వాళ్ళ మీద సువార్త భారం మోపబడింది. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయరు. సరే, ఎవరు మనం తీర్పు తెచ్చలేము, దేవుడు చూసుకుంటాడు. మనకు అప్పగించబడింది కనుక నీ మీద సువార్త భారం మోపబడింది. మనం ఏదో చేసేస్తున్నామని మరి గుండె తరుచుకొని గొప్ప చెప్పుకోకలే. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఉంది, నువ్వు తప్పకుండా హౌ టు డూ ఇట్, యు హ్యావ్, దాన్ని చేసి తేరాలి. మనం ఇష్టపడి చేస్తే జీతం వస్తుంది, ఇష్టపడి చేయకపోయినా గృహరకత్వం నీకు అప్పగించబడింది. నువ్వు గృహరకత్వంలో తప్పకుండా పాలిభాగస్తుడు కావాలి. దేవుని స్తోత్రం. అందుకే నేను మీకు చెప్తాను, ఎంత బాధైనా పర్లేదు, కష్టమైన పర్లేదు, ఏదైనా పర్లేదు, దయచేసి సువార్తకి రండి. ప్రభువునందు నిద్రించిన సావిత్రమ్మ, ఆమె చెప్పిన మాట అమ్మగారు అడిగారు, పాస్టమ్మ గారు, అయినా అమ్మ సువార్తకు వచ్చేస్తున్నా అమ్మగారు, నేను మాట్లాడుకున్నాను పాస్టర్ అమ్మగారు, నేను అమ్మగారు, ఎందుకంటే నాకు స్వార్థలో ఉన్నటువంటి శక్తి, ఆరోగ్యము, క్షేమము నాకు ఇంటి దగ్గర ఉండదు అమ్మగారు, ఉండదు. అక్కడ కూడా సువార్త ముగించుకొని 5వ దినాన్ని మనం ప్రారంభం వచ్చేస్తుంటే, పాస్టర్ గారు నాకు బాధగా ఉందండి, నాకు రావాలని లేదండి, నాకు ఎక్కడే సువార్తలో ఉండాలండి. అందుకే చాలా మంది ఆమె చూసి నేర్చుకోండి. నేను మొన్నే మీకు చెప్పాను సువార్త, ఆ రోజు ఆమె గురించి వాక్యం చెప్తున్నప్పుడు, లేకుండా సువార్త నేను వాక్యం చెప్తున్నప్పుడు చెప్పాను. ఆమె పెద్ద మహిళా సంబంధించిన స్త్రీ కాదు, పేరు గెలిన గొప్ప స్త్రీ కాదు. మీకు అర్థమైందా? చదువుకున్న స్త్రీ కాదు, లక్షాధికారి కోటీశ్వరాలు కాదు, ఏమీ కాదు. కానీ ఆమెకున్నటువంటి సువార్త చేయాలి, దేవుని పాదాల దగ్గర ఆమె గడపాలి. అయినా ఈ ప్రపంచంలో ఉన్న దానికంటే దేవుని నిజమైన ఆశీర్వాదాలు, నిజమైన దైవకత్వం ఇవన్నీ ఉన్నాయి అన్న సత్యాన్ని ఆమె జీవితంలో గ్రహించింది. కనుక నిజంగా ప్రభు తప్పకుండా ఆమె బతికించి ఉంటే, మరి ప్రభు తీసుకోకుండా ఉంటే సువార్తలో పాలిభాగస్తురాలయ్యేది. మొట్టమొదటి పేరు తందే. ఇది చూసి నేర్చుకోండి. తెలియని వారు, కనీసం అర్థం లేని వారు, కనీసం ఇంకా సువార్త అంటే భారం లేని వాడికి కనీసం నేర్చుకుందాం. మీకు అర్థమైందా? 66 సంవత్సరాల తల్లి, ఆమె జీవితంలో సువార్త అంటే అంత ఇష్టపడుతున్న, అంత భారం ఉంది. అందుకే ఆమె జీవితంలో ఎవరి చేత చేయించుకోలేదు. చనిపోయినప్పుడు మమతే చిన్న నొప్పి వచ్చింది, చిన్న ఆయాస కలిగింది, ఆ హాస్పిటల్కి వెళ్ళింది, అంతే, కన్ను మూసింది. ఏ వ్యాధి వరద ఏమీ లేదు, అంతే. నీతివంతుని మరణం అంటే మరణం నాకు కావాలని విలామ ప్రభు చెప్తాడు సంఖ్యాకాండంలో. అలాంటి నీతిమంతుని మరణం ఆమెకి ఇచ్చాడు దేవుడు. ఆయన దైవికంగా వెళ్ళిపోయింది. జ్ఞాపకం చేసుకోండి. లేదా వ్యాధులు, బాధలు, ఓ నెల రోజులు, నెల 15 రోజులు హాస్పిటల్లో ఉండి నానా బాధపడి ఇతరులని ఆ యొక్క పరిస్థితులు వాళ్ళు చేయలేక, ఇలాంటి పరిస్థితులు లేదు. కానీ ఈ రోజు దేవుని పాదాల దగ్గర ప్రభువును స్తుతిస్తున్నటువంటి పరిస్థితి పొందుతాం. కారణం ఆమె పాపం తనకు కలిగిన దానిలోనే ప్రార్థన వచ్చేసింది. ఆరాధనకి అంతమంది ఆరాధన చేయడానికి వస్తారు, ఆరాధనలో పాల్గొనడానికి వస్తారు, ఆరాధన ఆశీర్వాదం పొందని వస్తారు. కానీ ఆమె మందిర పరిచయం చేయాలని, ఏదో మందిరం సత్య చేస్తుంది, నేను కూడా ఏదో కొంచెం దాన్ని సహకరించాలి ఆ ఆదివారం నాడు వెళ్ళి అని ఆమె మందిరం. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఆమె గురించి గొప్ప చెప్పాలని ఉద్దేశం కాదు, ఉన్న సత్యాన్ని చెప్తున్నా.
ప్రైజ్ ద లార్డ్. గొప్ప చెప్తే తప్పు గాని, సత్యం చెప్తే తప్పు కాదు. కనుక అర్థం ఇంకా కన్నులు వెలిగించబడలేని వాళ్ళు కనీసం నిజమే కదా! అంత వృద్ధురాలు అంత భారంతో దేవుని మందిరానికి వెళ్లి పరిచయం చేయడానికి పూనుకుంటుంది. ఇంకా నేను కూడా ఉన్నాను కదా! నేను కూడా నా జీవితంలో శరీరం ఆరోగ్యం ఇస్తూ దేవుడు శక్తినిచ్చాడు కదా! నేను కూడా నా వంతు మందిర పరిచయం చేయాలి, స్వార్థ పరిచయం చేయాలి అన్న భారం రావాలి కదా! తెలియకపోయినా చేసిన వాళ్ళైనా చూసి నేర్చుకోవాలి కదా! ఆ విధంగా దైవిక భారం ఉండాలి కదా! అందరూ ఎవరింటి పనులు, ఎవరి కుటుంబాలు, ఎవరి భర్త, బిడ్డలు, ఎవరి కుటుంబాలు వారు చూసుకుంటే దేవుని పని ఎవరు చేస్తారు? దేవుని పని ఎవరు చేస్తారు? దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను ఎక్కువ దేవుని పాదాల దగ్గర నేను ప్రార్థించాను, అడిగాను. పైన మందిరం కట్టుకోవాలని, కింద ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డాను. స్థలం కుదరలేదు. లేతే పైనే నాకు మందిరం ఉండే కింద ఇల్లుంటే నేను మందిరంలోనే ఎక్కువ సేపు గడిపేవాడిని. మరి ఆ భాగ్యం నాకెందుకో దక్కలేదు. ప్రయత్నించాం గాని అవ్వలేదు. కానీ పైన మందిరం ఉంటే మందిరంలోనే గడిపేవాడిని. అంటే ఆ అంటే పైకెళ్ళి తుడుచుకుంటూ, కడుక్కుంటూ, ఏదో చేసుకుంటూ, ఏదో ఆ సంబంధించిన నాకు శక్తికి నేను యోగ్యమైనది ఏదైనా చేయడానికి వీలైన పనులు నేను చేసుకునేవాడిని. దేవుని బిడ్డ, దేవుని మందిర పని అంటే చిన్న కాదు. దేవుని సువార్త పని అంటే చిన్నది కాదు. అది ఎంతో ధన్యతది. బైబిల్ గ్రంథంలో దాన్ని ఏమనించాడు ఎంతమంది తెలుసు? దేవుని సన్నిధిలో గడపడం దానికి ఏమని దాన్ని ఏమని ఎలా ఎంచాడు? ఎలా దాన్ని భక్తుడు రాశాడు దాన్ని. యెహోవా మందిరంలో గడపట ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టం. ఆ! ఇంకా నేను నా మందిరం రావాలని చూడండి నేను ఎంతో ఆశపడుచున్నాను. ఆ! బావుంది. పచ్చని ఒలివ చెట్టు. రైట్ ఆన్సర్‌లే చెప్పారు. ఆ! ఇంకా పచ్చని ఒలివ చెట్టు వలె నా మందిరంలో దేవుని మందిరం గడుపుతాడు. అది దావీదు గారు చెప్పారు. అవును. దేవుని మందిరంలో గడపడం ఏమని ప్రభువారు వర్ణించారు? వాక్యం వర్ణించింది. వాక్యం ఏమని తెలియదు. యెహోవా మందిరంలో గడుపుట ఎంతో ఆనందము, సంతోషంగా. శబాష్ బాగా చెప్పారు. ఇంకా మనకు అనుకూలమైనది. చాలా బాగా చెప్తున్నారు. మంచి విషయాలు చెప్పారు. అయితే ఒక విషయం, దేవుని స్తోత్రం. యెహోషువతో దేవుని వాక్యం చెప్తాడు. నా మందిర ఆవరణను అది నీకు నిలుచు భాగ్యం నీకు ఇస్తుంది. భాగ్యం నా సన్నిధిలో నిలుచు భాగ్యం నీకు ఇస్తాను. యెహోషువ జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయం. నా సన్నిధిలో నిలుచు అది భాగ్యం. అది ఆయన సన్నిధిలో నిలబడడం, ఆరాధన చేయడం, స్తుతి చేయడం, వాక్యం వినడం, వాక్యం చదవడం, ధ్యానించుకోవడం, వాక్యం వినడం, ఇవన్నీ కూడా దైవిక భాగ్యం. అది ఈ భాగ్యం చాలా మందికి లేదు. ఆరోగ్యం ఉన్నవారు లేదు, బలం ఉన్నవారు లేదు, చాలా శక్తివంతులు లేదు, యవనస్తులు లేదు. చాలా మంది యవనస్తులకి లేదు. చాలా మంది సంఘస్థులు చాలా మందికి ఈ భాగ్యం, ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం చాలా మందికి లేదు. అందరూ ఆయనకి దూరంగానే కొంతమంది బతుకుతున్నారు. దూరంగా ఉండి మాకు కార్యాలు జరిగిపోవాలి, మాకు అద్భుతాలు జరిగిపోవాలి, మాకు ఆశ్చర్యకాలు జరిగిపోవాలి. ఎలా చేస్తాడు? అందుకే దేవుని బాధన బైబిల్ గ్రంథంలో పౌలు గారు రాస్తారు. నువ్వు దేవునికి యేసుక్రీస్తు పుట్టక మునిపైన భారం ఉంది. నీకు తిరిగి జన్మించిన తర్వాత ఆ పుట్టుకతో పాటు నీ మీద భారం కూడా పెట్టాడు దేవుడు. అది సువార్త భారం, అది దేవుని రాజ్య భారం. ఈ నీకు ఇది జన్మతాగా వచ్చిన దైవిక భాగ్యం అని ఎంచుకునే ప్రయత్నాలు దీన్ని నువ్వు తూచా తప్పకుండా చేయవలసిన పరిస్థితి నీకు ఉంది. దేవునికి స్తోత్రము కలుగుగాక. కొన్ని విషయాల్లో నీకు పరిస్థితులు ధనికానికి పరిస్థితులు అనుకూల పడకపోయినా కానీ నువ్వు ఆర్థికంగా కొన్ని పరిస్థితులు మానేస్తేనే సరే ప్రయత్నాడు బట్ట నమ్మేనా కత్తిని కొనుక్కోమంటాడు. కొన్ని మానేస్తేనే సరే మనం ఈ సువార్త కవసల భారం మందిరం వచ్చి నేను ఆ పరిచయంలో పొందాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమండి, దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు అన్ని కలుగునుగాక. మనకిష్టమైతే 500 రూపాయల బిర్యానీ తెచ్చుకుంటాం. తాదులు ఇంకేవో బోధులు రకరకాల హోటల్స్ పాపానికి వచ్చి అయినా మనకు అనుకూలమైంది, మనకు రుచికరమైన నాలుగుకి అంటాలని మనం ఎన్నో రకాల దేవుని రాజ్య సువార్త, ఆయన వాక్యం ప్రపంచంలో ఉన్న రుచి అంతా కూడా ఆయన వాక్యాలను ఉంది.
ఆ వాక్యం పఠిస్తే, ఆ సత్యాన్ని పఠిస్తే, ఆ మన నోటితో మనం దేవుని గురించి మాట్లాడుతుంటే ఆ నోటికి ఎంత ధన్యత, ఎంత భాగ్యము. ఆయన వాక్యాన్ని పఠించడం ఎంత ధన్యతది. ఆ భారం మోపడిపోయింది నీకు. నువ్వు ఇష్టపడి చేస్తే గొప్ప అద్భుతం అయిపోతుంది. యేసు ప్రభువారు ఆ భారం మోపడింది కనుక ఆయన ఎంత తగ్గించుకున్నాడు, ఎంత ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, ఎంత యథార్థంగా ఉన్నాడు, ఎంత నమ్మకం ఉన్నాడు, ఎంత నీతిపరుడుగా ఉన్నాడు, ఎంత వాక్యానుసారం ఉన్నాడు, ఎంత దేవునికి లోబడ్డాడు, ఎంత అన్ని విధాల ఆయన తగ్గించుకున్నాడు. బైబిల్ గ్రంథం పరిశీలించండి. దేవుని రాజ్యభారం అతని మీద ఉన్న కారణం చేత ఆయన జీవితంలో ఎన్ని దైవిక స్థితులు ఆయన పొందుకున్నాడు. Praise the name of Jesus. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. క్రైస్తవుడు దేవుని రాజ్యభారం ఉంటే సరిపోదు. ఆ భారం మనకు ఉందని గుర్తెరిగి మనం తగిన ప్రార్థన, తగిన వాక్యానుసరిత, తగిన విశ్వాసం, తగిన దీనత్వం, తగిన వాక్యానుసర భారం ఇవన్నీ పెరిగినప్పుడు మరి మన భుజం మీద ఉన్న భారానికి ఇవన్నీ చోటెళ్తాయి, ఇవన్నీ సహకరిస్తాయి. ఇవన్నీ అప్పుడు పవర్ నిండుకొని, దైవ శక్తి నిండుకొని, బైబిల్ సంసోను ఎలాగైతే దేవుని ఆత్మబలంతో ఫిలిష్తీయుల కోటను పైకెత్తాడో, యేసుక్రీస్తు జన్మల మధ్య నువ్వు భూమి నుంచి పైకెత్తేస్తావు. దేవుని యేసు ప్రభుని పైకెత్తేస్తావు. భయపడవు, ఏముండవు, ఆయన పైకెత్తేస్తావు. జనముల నుండి నన్ను భూమి మీద నుంచి పైకెత్తండి, నేను జనములు నా తట్టు ఆకర్షింపజేసుకుంటాను. లోకాసు వార్తలు రాస్తాడు. కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు నన్ను మీరు పైకెత్తండి, భూమి నుంచి పైకెత్తండి. నువ్వు భూమి మీద ఉంచేస్తున్నావు, నువ్వు భూమి మీద ఉంచొద్దావు, నువ్వు నన్ను పైకెత్తు. మీరు నన్ను పైకెత్తండి, జన్మలు నా తట్టు నిన్ను ఆకర్షింపజేసుకుంటాను. ఎందుకంటే దేవుని రాజ్యము గురించి ప్రకటించవలసిన భారము మన మీద మోపబడింది. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద మోపబడింది. భారంతో పెడతాం, ఆత్మల పట్ల భారంతో పెడతాం. మనం సువార్తను నమ్మకం చెప్పాను, నమ్మకం మనసుని చెప్పాను, నమ్మకమైన దోత కాదు. ఇప్పుడు చెప్తున్నాడు బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ నాతో మీతో మాట్లాడుతున్నాడు. మనము భారంతో పెడదాం. దేవుని సువార్త ప్రకటించాలనే భారం నాకు మీకు కూడా. ఆత్మల పట్ల భారం. కొన్ని ఆత్మలు నా ఖాతాలో ఉండాలి, కొంత డబ్బైనా పరలోకంలో నా పేరట ఉండాలి. ఇక్కడ మనకి లక్షలు, వందలు ఉన్నాయని, వేలు ఉన్నాయని మురిసిపోవడం కాదు. మన బ్యాంక్ ఖాతా, మన పరలోకంలో మన బ్యాంక్ ఖాతాలో నీకెన్ని ఆత్మలు ఉన్నాయి, నీకెన్ని ఆత్మలు ఉన్నాయి. ఎవరి మట్టి వాళ్ళు గుర్తుపెట్టుకొని దేవుని పాదాల దగ్గర జ్ఞాపం చేసుకోండి. ఎన్ని ఆత్మలను సంపాదించేవని నీ దగ్గర పరలోక బ్యాంకులో నీ దగ్గర క్రెడిట్ అయినటువంటి ధనం ఎంత ఉంది? ఆత్మల ధనం. అది లేకపోతే ఏం ప్రయోజనం? మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించారు. బైబిల్ గ్రంథంలో పౌలు గారు మాట రాస్తాడు, చూద్దాం. పౌలు తిమోతిలు రాసిన పత్రికలో నేను ఒక మాట చదివాను. చూడండి, 6వ అధ్యాయము, మొదటి తిమోతి 6వ అధ్యాయం 18 నుంచి చదవండి. వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకుంటూ మేలు చేయవారు సత్క్రియలు అను ధనము గలవారును, సత్క్రియలు ధనము గలవారును, ఔదార్యం గలవారును. ధనం కాదు అది. చూసారా? మంచి రాబో కాలానికి మంచి పునాది వేసుకొని వాస్తవ జీవాన్ని సంపాదించుకోవడానికి ఆ శక్తివంతమైన పదాలు పౌలు గారు ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ రాశాడు. నువ్వు వాస్తవ జీవాన్ని సంపాదించుకోవాలి, సత్క్రియ ధనాన్ని సంపాదించుకోవాలి, మంచి పునాది వేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఔదార్యం గలవారును, ఆ ధనంలో ఇతరులకు పాలించు, వారికి ఆజ్ఞాపించు. ఇతరులకు పాలించేవారిని వారికి ఆజ్ఞాపించు. నువ్వు చేస్తున్న సత్క్రియలు, నువ్వు విశ్వాసంలో సత్క్రియ కావచ్చు, సువార్త పఠించిన సత్క్రియ కావచ్చు, ఇతరులు ప్రేమించిన సత్క్రియ కావచ్చు, ఇలా ఇతరులు కూడా పాలు భాగస్తులు చేయాలని కోరుతున్నాడు. అందుకే ఏది మనం పొందుకున్నామో దాన్ని ఇవ్వడానికే మనం ఇప్పుడు వెళ్తున్నాం స్వార్థకి. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ దగ్గర ఆ భారం ఉండాలి, ఆ భారంతో వెళ్ళాలి. ప్రపంచంలో ఏదైనా భారం ప్రమాదకరం. శరీరం భారం ఉంటే ప్రమాదకరం, కడుపు భారం ఉంటే ప్రమాదకరం, గుండె భారం ఉంటే ప్రమాదం, తల భారం ఉందంటే ప్రమాదకరం. బట్ క్రైస్తవునికి ఆత్మల పట్ల భారం ఉంటే అది ఆశీర్వాదం. దేవుడు ఇస్తుంది. చూసారా? బైబిల్ చెప్తే
నిజం కొంత కడుపు భారం ఉందనుకోండి, ఇబ్బంది పడతాం. కూర్చోవడం, నిలబడడం అన్నిటికీ ఇబ్బంది పడిపోతాం. గుండె భారం ఉందనుకోండి, సంథింగ్ ఏదో ప్రాబ్లం. తల బరువుగా ఉందనుకోండి, ఏదో ప్రాబ్లం. ఏ బీపీఓ గిబితో సంథింగ్ ఏదో ఒకటి. అయినా కాళ్ళు బరువుగా ఉన్నాయనుకోండి, ఏదో సంథింగ్ తేడా. కానీ అదే భారం ఆత్మల పట్టు ఉందనుకోండి, మనకి దేవుడు టైంగా ఉందనుకోండి, అది ఎంత రెట్టింపు ఆశీర్వాదంలో నేను తీసుకెళ్తుందో, ఎంత ఉన్నతమైన స్థాయికి నేను తీసుకెళ్తుందో నీకే తెలియదు. అందుకే సువార్త యొక్క భారం నా మీద మోపబడింది అంటున్నారు పౌలు గారు. నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం వస్తుంది. ఇష్టపడి చేయగలను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడింది. అది నాకు అప్పగించబడిన బాధ్యత. దీన్ని ఏదో మన పాస్టర్ గారు చెప్తున్నారు వెళదాం అని కాదు అక్కడ. అది ఒకటో పాయింట్ అది. కానీ మిగతా దీనిలోని నేను ఇష్టపడి వెళ్ళాలి దాన్ని. నేను ఇష్టపడి వెళ్ళాలి. నేను భారంతో వెళ్ళాలి. నేను ప్రార్థనతో వెళ్ళాలి. నేను దైవిక ప్రార్థనతో వెళ్ళాలి. నేను దేవుని వాక్య ఆత్మల సంబంధించిన శక్తితో వెళ్ళాలి. దేవుని దైవ ప్రేమతో వెళ్ళాలి. నేను చేయవలసిన దైవిక కార్యం నేను చేయాలి. లేకపోతే నా కుటుంబానికి అయ్యో సువార్త పడించబడిన శ్రమలో పడిపోతుంది. చూసారా? ప్రకటిస్తే ఆశీర్వాదం, ప్రకటించకపోతే దాని వల్ల మరో పరిస్థితి ఉంది. నువ్వు సువార్త పడించుకోని నాకు శ్రమ. చూసారా? కనుక దేవుని బిడ్డ ప్రవేక ఆత్మ అంటాడు సువార్త పడిన భారం. అందుకే యేసు ప్రభువారు ఆయన మీద భుజం మీద రాజ్యభారం ఉంది కనుక అందుకే ఆయన పూర్తిగా రాజ్యభారం చాలా బరువుంది కదా. ఎంత దీనత్వం కలిగి, ఎంత ప్రేమ కలిగి, ఎంత అభిషేకం, ఎంత దైవ కలిగి, ఎంతగా ఆయన తగ్గించుకొని ప్రతి ఉదయం నుంచి ఆయన సువార్తే, రాత్రంతయు ప్రార్థన, ఉదయకాలం సువార్త. అందుకే 33.5 సంవత్సరాల 3.5 సంవత్సరాల పరిచయంలో చాలా విజయవంతుడైనాడు. సమాధి గాని సాతాను గాని ప్రపంచం యొక్క శాస్త్రుల పరిచయం ఎవరు అతన్ని పరిచయం గాని అతని శక్తి గాని ఆపలేపారు. ఎవ్వరు కూడా అతని శక్తిని ఆపలేపారు. అంత విజయవంతమైన పరిచయం చేసి ఆయన తండ్రి ఎద్దుకు వెళ్ళాడు. ఇగో మృతుడైతేనే కానీ ఇంకా యుగ యుగంలో సజీవుడై ఉన్నాడు. ఇంకా మృతమానికి లేదు. ఇంకా కంప్లీట్గా యుగ యుగాలు తండ్రి గుడి పాషను కూర్చునే గొప్ప అద్భుత అధికారం, అభిషేకం, ఆశీర్వాదం గుడి పొందిస్తాడు. తండ్రి పాటలు ఇష్టపడి చేయాలి. నువ్వు ఆయన పరిచయం ప్రేమించి చేయాలి. నువ్వు విధేయత కలిగి చేయాలి. నువ్వు విశ్వాసం కలిగి చేయాలి. నువ్వు దేవునికి లోబడి దీనత్వంతో చేయాలి. కన్నీటితో పెట్టాలి. దైవ దృష్టి యోగ్యంగా కన్నీటితో భారంతో మనం పరిచయం చేయాలి. అందుకే సువార్త పడించవలసిన భారం నా మీద మోపడింది, నీ మీద నా మీద మోపడింది. పౌలు గారు చెప్పినట్టు ఖచ్చితంగా మన మీద మోపడింది. నీకు తెలియకుండా నీ మీద ఎప్పుడు నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావు, నీకు తెలియకుండానే నీ మీద ఆ భారం వచ్చేసింది. నేను పాస్టర్ గారు చెప్తే చేస్తాను, పాస్టర్ గారు ఏదైనా కడగబట్టి కడుగుతాను, కూర్చోబెట్టి కూర్చుంటాను కాదు. నథింగ్. ఇది మోపడింది. దేవుడే మన మీద మోపేశాడు. దేవుడే మన మీద మోపేశాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి. లేఖనాలు ఉన్న సత్యం అది. దేవుడే నీ మీద మోపేశాడు. ఆయన మోపిన భారాన్ని నువ్వు అనుసరించాలి. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు గాడ్. అందుకే తండ్రి, ఇప్పుడు మనం నమ్మకత్వంతోనూ, నమ్మకమైన మనసుతోనూ, నమ్మక సాక్ష్యంతోనూ, గొప్ప సాక్షులుగా, నమ్మకమైన దూతగా వెళుతున్నాం. రెండవది భారంతో, నీ మీద మోపడిన భారాన్ని నువ్వు తప్పకుండా నెరవేర్చాలి. క్రియారూపంలో పెట్టాలి. దాన్ని సువార్త పడించే భారం నీ మీద ఉంది. ఆ పని చేయడానికి పెడుతున్నావు. నువ్వు ఇష్టపడి చేసావు అనుకో, గొప్ప అద్భుతమైన జీతం ఉంది. ఆ జీతాన్ని ఈ ప్రపంచం ఎవరు ఇవ్వలేరు. అలాంటి జీతాన్ని సిద్ధపడి, ఇదిగో ఆయన మన కొరకు ఎవరి పనికి తగిన జీతం ఆయన పట్టుకొని ఆయన సిద్ధపడుతూ వస్తున్నాడని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో పనివాడు జీతమునకు పాత్రుడు కనుక ఆ జీతానికి ఆయన పట్టుకు వస్తున్నాడు. ఆయన నీ జీతానికి ఆయన పట్టుకుని వచ్చేస్తున్నాడు. నువ్వు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళావు, ఎన్ని స్వాతంకి వెళ్ళావు, ఎన్ని పాస్టర్ గారితో కలిసి దేవుని రాజ్యసేవలో ఎంతవరకు పాల్పో, వీటన్నిటికీ తగిన జీతాన్ని ఆయన పట్టుకొస్తున్నాడు. నీకు ఇప్పుడు తెలియదు దాన్ని. నీకు ఇప్పుడు ఎవరు వెంటనే నీ బ్యాగ్లో పెట్టాడు. ఆ జీతం నీకు ఎంత గొప్ప దైవికంగా ఉపయోగపడుతుందో నీకే తెలియదు. ఆ జీతాన్ని ఆయన పట్టుకొని వస్తున్నాడు. ఆయన జీతము ఆయన యొద్దనే ఉన్నది.
అని యెషయా రాయబడింది. ఆయన జీతాన్ని పట్టుకొని వస్తున్నాడు. కనుక తండ్రి, నేను ఆ జీతములకు నన్ను పాత్రుడిని చేయండి. నేను నా పరలోకంలో ఆ పరలోకంలో నా వంతు ధనాన్ని, ఆ దైవిక ఆ ధనాన్ని నేను కూడబెట్టుకోవడానికి, నా వంతు నా భుజం మీద పోపడే భారాన్ని నేను ఆ పరిచయం చేయడానికి రావడానికి నాకు శక్తిని, ఆ కృపను, నాకు అవకాశం కల్పించు నాయన అని పాదాలు పట్టుకుని అడుగుతాం. దేవుడు తన మాటలు మనం వెనుక దీవించరు కాదు. ఆమె ఆయన రాజ్య భారాన్ని వేడు అంటే ఎంత ఆశీర్వాదం. అందుకే నా కాడి మీ మీద ఎత్తుకోండి, నేను సాత్వికుడు, దీన మనసుకులు పడను, మీ కాడి నా మీద పెట్టండి. రైతాడు మన పాపపు కాడిని ఆయన మీద పెట్టమన్నాడు. ఆయన సాత్వికుడు దేవుడు కనుక ఆయన రాజ్యభారం కాడిని మన మీద పెట్టాడు. క్రైస్తలాడు దీన్ని మొయ్యండి, ఇది తేలిగ్గా ఉంటుంది, నీకు అంత భారం అనిపించదు. క్రైస్తలాడు నిద్ర ఆశ్రయించబడతారు. యేసుక్రీస్తు ఎంతగా దీవించబడ్డాడు, మనం కూడా ఆయన ప్రక్కూడిన కూర్చుండే ధన్యతలోనికి దేవుడు మనం నడిపించేస్తాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని, మేలు దాచి ఉంచాడు దేవుడు. ఆ కృప దేవుడు మనందరికీ ఇచ్చును కాక. సువార్తలు అందరినీ దేవుడు యవనస్తుల్ని, వృద్ధులైన ప్రతి ఒక్కరిని, భారం కలిగిన ప్రతి ఒక్కరి దేవుడు పాలి భాగస్తులుగా దేవుడు దీవించును కాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రభు పరిశుద్ధాత్మతో ప్రేరేపణ కలిగి దేవుడు ఆత్మతో ప్రేరేపించబడి, ఏదో కాదు ప్రేరేపించబడే విన్న వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన మాటలు అదే కాదు. ప్రభా తండ్రి, నాకు ఆ భారానికి ఇచ్చగలరా, అది నేను క్రియాపరచాలి, దైవికంగా ప్రార్థించండి, ఆత్మ ద్వారా ప్రార్థించండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం.